పెద్ద నాయకులే మాట్లాడడం మొదలుపెట్టారు. దాని తర్వాత జనసేన నుంచి ఎందుకంటే ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అసలు డిప్యూటీ సీఎం అనే మాట ఎందుకు వచ్చింది లోకేష్కి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తన పని తను చేసుకుని వెళ్లకుండా ఒక మినిస్టర్ లాగా బిహేవ్ చేయకుండా అతను ఒక రాజ్యాంగేతర శక్తిలాగా బిహేవ్ చేస్తూ ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా ఒక జగన్ చేయాలని పని పవన్ కళ్యాణ్ చేస్తూ ఎందుకంటే కూటమిలో సమస్యలు వస్తే వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోంశాఖలో పోలీసులు ఎక్కడో సరిగా బిహేవ్ చేయలేదు. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ శాఖ అధికారులతో మాట్లాడచ్చు, లేదా ఆ మంత్రి పేషీతో మాట్లాడచ్చు, లేదా డైరెక్ట్గా మంత్రితో కూడా మాట్లాడాలి. ఈయన మాట్లాడతానంటే ఏ మంత్రి కూడా దీనికి పరిస్థితి ఏమి ఉండదు. సో ఆయన అప్పుడు కూడా వినకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఇట్లా నేను చెప్తున్నాను వినట్లేదు మీరు మాట్లాడండి. అప్పుడు చంద్రబాబు ఇది కదా ఒక కూటమిలో జరగాలన్న ఒక వ్యవహారం. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? మొన్న పిఠాపురం ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా పిఠాపురంలో కేసులు అక్రమాలు జరుగుతున్నాయి, గాంజా ఉంది, మా వాళ్ళు కేసులు పెడితే తీసుకోలేదు, పోలీసులు స్టేషన్లో పంచాయతీలు చేస్తున్నారు అని ఓపెన్గా మాట్లాడు. అది నువ్వు మాట్లాడాల్సింది ఎవరిని? అక్కడ ఉన్న డిఎస్పీనో లేకపోతే అక్కడ ఎవరు ఇన్ఛార్జు వాళ్ళతో మాట్లాడచ్చు, లేదు ఎస్పీతో మాట్లాడచ్చు. లేదు నీకు ఎస్పీతో మాట్లాడడం నామోషి అనుకుంటే మంత్రి కదా నేనేంది ఎస్పీతో మాట్లాడి నువ్వు ఎవరినో ఒకరిని మాట్లాడించవచ్చు పేషీలు. అది కూడా లేదంటే డైరెక్ట్గా డీజీపీతో మాట్లాడచ్చు. నీకు అది కూడా నామోషి అనుకుంటే హోమ్ మినిస్టర్తో మాట్లాడు. ఇది కదా ప్రొసీజర్. ఇది వదిలేసి ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? జగన్ మాట్లాడుతుంటే అర్థం చేసుకోవచ్చు, షర్మిల మాట్లాడితే ప్రతిపక్షాలని అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా ప్రతి అంశం గతంలో ఆమె అనిత విషయంలో కానీ, తర్వాత లడ్డు విషయంలో కానీ, తిరుపతి లడ్డు విషయంలో కానీ, తర్వాత కాకినాడ షిప్ విషయంలో కానీ, తర్వాత తొక్కిసలాట విషయంలో కానీ, తర్వాత పిఠాపురం విషయంలో కానీ ఆ కడప పరిస్థితి కంట్రోల్ చేయని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక మోడీ అమిత్ షాలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే వాళ్ళ రంగంలో దిగుతారు. ఈ ఇబ్బందితో చంద్రబాబు చాలా సతమతమవుతున్నాడు. అందుకని చంద్రబాబే ఇది రెచ్చగొట్టాడని కూడా పుకార్లు ఉంది. ఏదేమైనా ఇతన్ని డిప్యూటీ సీఎంగా ఉంచితే ఒకడే ఉంటే ఇబ్బంది కాబట్టి లోకేష్ను కూడా చేస్తే కొంత బ్యాలెన్స్ అవుతుంది కదా అనేది ఇప్పుడు వస్తున్న డిమాండ్. కానీ దీనికి ఇప్పుడు కొత్తగా విచిత్రంగా తెలుగుదేశంలోనే సీనియర్ నాయకులు లోకేష్ డిప్యూటీ సీఎం ఎలా ఉంటాడు, ఆయన ఆల్రెడీ పవన్ ఉన్నాడు కదా అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ఒక విచిత్రం. మొన్న అయ్యన్న పాత్రుడు స్పీకరు ఆయన గట్టిగానే మాట్లాడాడు. నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన కూడా గట్టిగా డిప్యూటీ సీఎం లోకేష్ అవసరం లేదు, ఆయనకు మంచి పదవి ఉంది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని మాట్లాడాడు. అంటే దీంట్లో ఒకటి కావాలని ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? వైసీపీ వాళ్ళు ఇదే ఆరోపిస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసుకుంటా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఈ డైవర్షన్ అంటే చంద్రబాబు తను ఇచ్చిన హామీని నెరవేర్చట్లేదు అన్న అసంతృప్తి ప్రజల్లో రాకుండా డైవర్ట్ చేయడం. కానీ డైవర్షన్ అనేది ఎల్లకాలం చల్లదు. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవడొచ్చి మన ముందు ఎన్ని గంతులు వేసినా ఎంత డ్రామా చేసినా మనకు ఆకలి డామినేట్ చేస్తుంది. అట్లా ప్రజలకి ఇబ్బందులు పెరిగినప్పుడు ఏ డైవర్షన్లు వాళ్ళని ఆపలేవు. వాళ్ళకి తెలుసు కదా మా ఇంటికి రావాల్సింది రాలేదు, 8 నెలలు. ఇప్పుడు జగన్ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ నుంచో నెక్స్ట్ మంత్కో వెళ్తున్నాడు ప్రజల్లోకి. అతను ఖచ్చితంగా ఇదే ఫోకస్ చేస్తాడు కదా. 8 నెలలు ఉన్నప్పుడు నా నుంచి మీకు ఏమేమి వచ్చిండేవి, ఎంత వచ్చిండేవి లెక్కలతో కూడా చెప్తాడు. 8 నెలల ఫస్ట్ 8 నెలలు నేను వచ్చినప్పుడు ఏమేమి ఇచ్చానో అతను లెక్కలతో చెప్తాడు. ఇంత లాస్ మీకు చంద్రబాబు వల్ల ఒక కుటుంబానికి మీకు ఇంత డబ్బులు లాసు, ఎందుకంటే సంవత్సరానికి 77,000 కోట్లు జగన్ ఇచ్చాడు, ఇతను ఎంత ఇచ్చాడు 8 నెలల్లో, ఇవన్నీ లెక్కలు చెప్తారు కదా. రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్తాడు కదా, అది ఖచ్చితంగా జనాల ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి ఎన్ని డైవర్షన్లు ఇచ్చేసినా నువ్వు ఎప్పుడైనా రియాలిటీని ఫేస్ చేయకుండా డైవర్షన్ అని కొంతకాలమే పనిచేస్తుంది, కానీ అసలే లేకుండా ఉంటే కష్టం. మరి నిజంగా ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏమో దీని మీద మాట్లాడొద్దని చెప్పినాక కూడా వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడారు? సీనియర్ లీడర్లు మాట్లాడొద్దని చెప్పినాక సైలెంట్గా ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు రివర్స్ మాట్లాడుతున్నారు, లోకేష్కి ఎందుకు డిప్యూటీ అని. అంటే ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ తెలుగుదేశంలో సీనియర్ లీడర్లకి లోకేష్కి మధ్య ఘర్షణ ఉంది. ఎందుకంటే లోకేష్ సీనియర్ లీడర్లకి ఎవరికి పదవులు లేకుండా
తన నచ్చిన వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యేలు ఇచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని వెళ్తున్నాడు. లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. ఎందుకంటే కాబోయే సీఎం హ్మ్. అతను. తెలుగుదేశం తరపున కాబోయే లీడర్ అతను కాబట్టి తన టీంను తను బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం హ్మ్. లోకేష్‌కి ఉంటది. కానీ సీనియర్‌లకి ఏముంటది? వాళ్ళకి ఒక రోలు గతం వాళ్ళు మేమెంత చేశాము అనే పాస్ట్‌ని ఇది చేసుకుంటుంటారు. సో, దాంట్లో వాళ్ళ అసంతృప్తి ఉంటది. అలాగే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళకి కూడా స్పీకర్ ఇచ్చినా కూడా వాళ్ళకి అసంతృప్తి హ్మ్. ఖచ్చితంగా ఉంటది. అట్లాగే ఇంకా బుచ్చయ్య చౌదరికి వీళ్ళకంతా ఏందంటే లోకేష్ మీద కోపం ఉంది. లోకేష్ డిసైడ్ చేస్తున్నాడు. హ్మ్. చంద్రబాబు లోకేష్ కంట్రోల్‌లో ఉన్నాడు అన్న కోపం ఉంటది. సో, ఈ మహిళా అఘోరి కుంభమేళాలో ఉండాలి గదా! తెలంగాణలో ఏం చేస్తుంది? చాలా గత కొంతకాలంగా లేదు. యాక్చువల్‌గా గత నవంబర్‌లో లాస్ట్ ఇయర్ నవంబర్‌లో కాళహస్తిలో గుడిలోకి నగ్నంగా వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి ట్రై చేసింది. అక్కడి నుంచి ఇంకా శ్రీశైలం నుంచి వస్తున్నప్పుడు రోడ్డు మీద బైఠాయించి ఇది చేయడం. తర్వాత ఇక్కడ వరంగల్‌లో ఒక శ్మశాన వాటికలకు పోయి పూజలు చేయడం, హ్మ్. భయపెట్టడం ఇవన్నీ చేసింది. అవును సార్. సో, 2 రాష్ట్రాల్లో గాను పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మొత్తానికి వీళ్ళు పోలీసులు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి ఆమెను తీసుకెళ్ళి మహారాష్ట్ర బార్డర్ ఎక్కడో వదిలిపెట్టొచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు. సో, ఇంకా ఆమె ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదులే అనుకున్నారు. ఆ తర్వాతేమో కుంభమేళాలో ప్రత్యక్షమైంది. కుంభమేళాలో మన మీడియాకి గూడా ఆమె ఇంటర్వ్యూలు గూడా ఇచ్చింది. సో, దాని తర్వాత ఇప్పుడు కుంభమేళా ఒక పక్క జరుగుతుంది. యాక్చువల్‌గా ఫిబ్రవరి 26 వరకు, హ్మ్. జనవరి 13 నుంచి 26 వరకు 45 రోజులు కుంభమేళా ఉంటది. మామూలుగా అయితే ఇలాంటి అఘోరీలు, స్వాములు, సన్యాసులు, సాధువులు, నాగసాధువులు ఇలాగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది సాధువు, సన్యాసులు అక్కడ ఈ ఉంటారు హ్మ్. ప్రధానంగా. ఎందుకంటే ఇది 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళా అవును కావచ్చి, సార్. ఒక మనిషికి లైఫ్‌లో హ్మ్. ఒకసారి రావడమే అదృష్టం. సో, అంటే నమ్మేవాళ్ళకి. నమ్మకపోతే అది వేరే విషయం. సో, ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈ అఘోరి ఎందుకు అక్కడ లేకుండా ఇక్కడికొచ్చిందనేది ప్రశ్న. రెండోది వచ్చిన అఘోరి ఇక్కడ సైలెంట్‌గా ఉండకుండా హ్మ్. ఇక్కడ కత్తి తీసుకొని మనుషుల మీద అటాక్ చేయడం అయితే ఇంకా ఘోరమైంది. అవును నిన్న ఏం సార్. జరిగిందంటే సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్‌కి నిన్న ఆ మౌని అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఈమె యథావిధిగా ఇంతకుముందు అనేక చోట్ల చూసింది. హ్మ్. గుళ్ళల్లో బట్టలు లేకుండా రాకూడదని వాళ్ళ గురువు కూడా చెప్పాడని చెప్పింది. ఒక ఎర్ర వస్త్రాన్ని తీసుకునింది. దాన్ని కట్టుకొని వెళ్ళింది. ఇవన్నీ కూడా చూసాం. మళ్ళీ కూడా కావాలనే అంటే ఆమెకేందంటే టీవీ ఛానెల్‌లో కనపడకపోతే ఆహ్, నిద్ర పట్టట్లేదా? లేకపోతే తిండి సగించట్లేదా? అనేది అనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇదొక అడిక్షన్. చాలా మందికేందంటే టీవీ ఛానళ్ళల్లో కనపడకపోతే, మీడియాలో కనపడకపోతే వాళ్ళకి ఆ రోజు నిద్ర పట్టదు. దట్ ఈజ్ ఆల్సో ఒక అడిక్షన్. హ్మ్. అంటే పాపులారిటీ అడిక్షన్ అనేది గూడా చాలా పెద్ద అడిక్షన్. కీర్తికాంక్ష. ఆ! ఈ పాపులారిటీ అడిక్షన్ ఈమెకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె చేసే పనులు వెనక వేరే మీనింగ్ ఏమీ కనిపించట్లేదు. హ్మ్. ఆమెకి వేరే పర్పస్ ఏమన్నా ఉందా? దానివల్ల ఆమెకేమైనా లాభమా? ఇవేవి గూడా కనిపించట్లేదు. అంటే ఒకటేమన్నా లాంగ్ టర్మ్